రక్షణ అనేది నీ ఆత్మకు అలంకారంగా ఉండాలి. అది నీ వయస్సు అనుభవంగా మిగిలిపోకూడదు. అది నీ కేవలం నీ ఆశీర్వాదంగా మాత్రం మిగిలిపోకూడదు. నేను రక్షణ పొందానండి, ఆశీర్వదించబడ్డానండి, తప్పకుండా ఆశీర్వదించబడతావు. కానీ ఆ రక్షణ నీ ఆత్మకు అలంకారంగా ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే రక్షణ నీది నాది కాదు, నువ్వు నేను కోరుకుంటే వచ్చింది కాదు, నువ్వు నేను ఆశపడితే వచ్చింది కాదు. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది, రక్షణ యెహోవాదే. ఎవరిదంటండి రక్షణ? యెహోవాది. ఆయన రక్షణనిచ్చాడు నీకు, ఆయన రక్షణ నీ మీదకి వచ్చింది, ఆయన రక్షణ అనుభవంలో నువ్వు ఉన్నావు గనక ఆ అలంకారం ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు కోల్పోకూడదు. ఒక మనిషికి తిన్నాడో లేదో గుర్తుంటుంది, నిద్రపోయాడో లేదో గుర్తుంటుంది, ఏం తిన్నాడో ఏం తినలేదో గుర్తుంటుంది, ఏం పడ్డాడో ఏం పడలేదో గుర్తుంటుంది, ఏమి ఇచ్చారో ఏమి ఇవ్వలేదో గుర్తుంటుంది. కానీ రక్షణ ఉన్నదన్న సంగతి మరిచిపోయి బ్రతుకుతున్నారు ప్రజలు. ఈ రక్షణ అలంకారాన్ని పోగొట్టుకుంటే నూనె కోసం వెతుక్కుంటూ వెళ్ళిన వారు రాకముందే తలుపు వేయబడి ఆ అలంకారం కోసం వెళ్ళారు. వాళ్ళు ఆ అలంకారం తెచ్చుకోవటానికి వెళ్ళారు. కానీ ఇంతలోగా పెండ్లి కుమారుడు రానే వచ్చాడు, లోపలికి వెళ్ళనే వెళ్ళాడు, తలుపు వేయనే వేశాడు. నేడైనా రేపైనా ఆ స్థితి కలగకుండా మనం జాగ్రత్తగా ఉండాలి.